ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర వాచ్మెన్ లాగా వాళ్ళ ఇంట్లో ఏ పని చెప్పినా చేసేటట్టుగా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారనేది సాక్షాత్తు అనేక సందర్భాల్లో మనకు బయటపడింది. హైకోర్టు అనేక సందర్భాల్లో వీళ్ళకి చెప్పిన వీళ్ళ బుద్ధి మారట్ల. ఖచ్చితంగా వీళ్ళు రేపొద్దున వైఎస్ఆర్ డిజిటల్ బుక్లో వీళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదు చేస్తాం. అటువంటి పోలీసాలే ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మంచి చేసినటువంటి పోలీసుల్ని మంచిగా చూసుకుంటాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ డిజిటల్ బుక్లో ఆ పోలీసుల పేర్లు కూడా నమోదు చేసుకుంటాం. కొంతమంది అంతమంది పత్యాపారాలు గిత్యాపారాలు కూడా మాట్లాడారు. వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ అయ్యారు. కంగారేం లేదు. మళ్ళీ ఎప్పుడవుతారని మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. నిన్న హైకోర్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు అలానే వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సవేందర్ మీద నిన్న హైకోర్టు అతను విడుదల చేస్తూ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అరెస్టు సమయంలో సివిల్ దుస్తుల సుప్రీం మార్గదర్శకాలు మీకు వర్తించవా? పోలీసులు నిలదీసిన హైకోర్టు నిందితులను స్వేచ్ఛగా వదిలేయాలని చెప్పి ఆదేశం. నిందితుల అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫామ్ ధరించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అరెస్టు సమయంలో సాధారణ దుస్తుల్లో ఉండటం ఏమిటని ప్రశ్నించింది. ఈ సంస్కృతి ఎక్కడదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్టు సమయంలో యూనిఫామ్ ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు మీకు వర్తించవా? వాటి గురించి మీకు తెలియదా అని నిలదీసింది. సవేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో యూనిఫామ్ ఎందుకు ధరించలేదని గుంటూరు జిల్లా పత్తిపాడు ఠాణా సీఐని ప్రశ్నించింది. తన భర్తను కిడ్నాప్ చేశారని ఈ నెల 22న రాత్రి 7 గంటలకి సవేందర్ రెడ్డి భార్య తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారని, కానీ 7:30 నుంచి 8:45 మధ్య అరెస్ట్ చేశారని ఎలా చెప్తారు? ఈ నెల 22న సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఠాణాలోని సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందు ఉంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. 22వ తేదీ సవేందర్ రెడ్డి ఫోన్ టవర్ లొకేషన్ గుర్తించాలని జియో టెలికాం సంస్థను ఆదేశించింది. సవేందర్ రెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని చెప్పి పోలీసులకు తెలిపింది. ఎంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే, మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసేటప్పుడు సివిల్లో డ్రెస్సులో వచ్చారు. మీకు పోలీసు డ్రెస్సులు ఏమన్నా ఇవ్వటం లేదా? లేకపోతే ఏంటి? పోలీస్ డ్రెస్సులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదా? ఇవ్వకపోవటం వల్ల మీరు సివిల్ డ్రెస్సులు వస్తారు అదే చెప్పండి. లేకపోతే కోర్టుకి మాకు డ్రెస్సులు కూడా లేవు, ఈ ప్రభుత్వం కనీసం పోలీస్ డ్రెస్సులు కూడా అందించట్లేదు అని చెప్పేయండి. ఖచ్చితంగా మీరు దీనికి ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. 3 ఏళ్ల తర్వాత చాలా చాలా దారుణంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మాత్రం చెప్తా ఉన్నాం, పోలీసులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నిజంగా సెల్యూట్ చేస్తాం. ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సెల్యూట్లు చేస్తూ జీ హుజూర్ అంటూ వాళ్ళ దగ్గర ఉన్నారో ఖచ్చితంగా మీ అందరినీ రాసి పెట్టుకుంటాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి.